బంగారం అత్యంత విలువైన లోహాల్లో ఒకటి. బంగారం కేవలం అలంకరణ కోసమే కాదు, ఒక పెట్టుబడిగా కూడా బంగారం ప్రస్తుతం పనికొస్తుంది. ఎందుకంటే బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నేను చేస్తున్నాను. ఇక ఇదే బంగారాన్ని కృత్రిమంగా ల్యాబులు తయారు చేస్తే ఎలా ఉంటుంది? తద్వారా బంగారం చీఫ్గా మారబోతుందా అంటే అవునని అనిపిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బంగారం తయారీపై అమెరికా స్టార్టప్ కంపెనీ సంచలన ప్రకటన చేసింది. పాదరసం నుంచి బంగారం తయారు చేస్తామంటోంది. పాదరసాన్ని బంగారంగా మార్చే సాంకేతికను డెవలప్ చేసింది అమెరికాకు చెందిన మారథాన్ ఫ్యూజన్ స్టార్టప్ కంపెనీ. ఇప్పటికే పాదరసంతో బంగారం తయారీ ప్రయోగం సక్సెస్ అయినట్టుగా కూడా చెప్తోంది. ఏడాదికి 5,000 కిలోల మేర ఉత్పత్తి చేసే అవకాశం ఉందంటోంది స్టార్టప్ కంపెనీ. పాదరసంతో బంగారం తయారు చేస్తే కనుక అంతర్జాతీయ మార్కెట్పై ఇది తీవ్ర ప్రభావం పడే ఛాన్స్ కనిపిస్తోంది. గోల్డ్ ధర భారీగా తగ్గే అవకాశం కనిపిస్తోంది. అందరూ అనుకున్నట్టుగా బంగారం ధరలు కనుక తగ్గితే ఇక పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులో వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. భవిష్యత్తులో బంగారం ధరలు తగ్గి ప్రతి సామాన్యుడికి కొనేలా అందుబాటులో ఉండే ఛాన్సే మనకు కనిపిస్తోంది. ఇక ఇదే సమయంలో సామాన్యులకు అందరి ద్రాక్షలా మారిన ఈ బంగారం ప్రస్తుతం ల్యాబుల్లో తయారవుతే కనుక ఖచ్చితంగా అందరికీ అందుబాటులో వస్తుందని వాదన కూడా వినిపిస్తుంది. బంగారం కొనాలంటేనే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. పసిడి ధరలు తగ్గితే బాగుండని ఆలోచించే వాళ్ళు చాలామంది. అలాంటి వారికి ఇప్పుడు ఒక బిగ్ రిలీఫ్ ఇవ్వబోతుంది అమెరికన్ స్టార్టప్ కంపెనీ. పాదరసాన్ని బంగారంగా మార్చడానికి ఒక మార్గాన్ని కనుగొన్నట్లుగా అమెరికన్ స్టార్టప్ కంపెనీ చెప్తోంది. మీరు వింటుంది నిజమే. మెర్క్యూరీ నుంచి గోల్డ్ తయారీ చేయబోతున్నారు. దానికి సంబంధించిన ప్రయోగాలు కూడా పూర్తయినట్టుగా తెలుస్తోంది. పాదరసాన్ని బంగారంగా మార్చడానికి ఒక మార్గాన్ని కనుగొన్నామని చెప్తున్నారు ఈ స్టార్టప్ కంపెనీ. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన మారథాన్ ఫ్యూజన్ అనుసంలీన ప్రక్రియ ద్వారా పాదరసం నుంచి బంగారాన్ని తయారు చేయవచ్చు అంటోంది. ఇక బంగారం తయారీ ఫ్యూజన్ ప్లాంట్ ఒక గిగావాట్ థర్మల్ పవర్కు ఒక సంవత్సరంలో 5,000 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేయగలమని చెప్తోంది. మొత్తం మీద ఇప్పుడు ఈ కంపెనీ చేసిన ప్రకటన మరింత ఆసక్తి రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇటు సైంటిస్టులు న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా శక్తి ఉత్పత్తిపై పరిశోధనలు కొనసాగిస్తున్న వేళ మారథాన్ ఫ్యూజన్ అనే పరిశోధన సంస్థ అద్భుతమైన ప్రయోగాన్ని ప్రకటించింది. దీని ప్రకారం మెర్క్యూరీ నుంచి బంగారాన్ని సృష్టించే న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రక్రియను విజయవంతంగా పరీక్షించారని చెప్తున్నారు. న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది తేలికపాటి అణుగుళికలు కలిపి ఒక కొత్త భారీ అణువుగా మార్చే ప్రక్రియ. ఈ ప్రక్రియలో అపారమైన శక్తి విడుదలవుతుంది. మారథాన్ ఫ్యూజన్ ప్రకారం ప్రత్యేకంగా రూపొందించిన ఫ్యూజన్ రియాక్టర్లో మెర్క్యూరీ ఐసోటోప్స్ను ఉపయోగించి వాటిని బంగారం ఐసోటోప్స్గా మారుస్తారు. ఇదంతా కెమిస్ట్రీ ఫిజిక్స్ కలిసి ఉంటుంది. ఇవన్నీ కూడా ఆ సబ్జెక్ట్ మీకు చెప్తున్నా బహుశా అర్థం కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఇది కార్యరూపం దాల్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మీరు చూస్తున్న ప్రతీకారాత్మక చిత్రాలు, ఊహాజనిత చిత్రాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటిదాకా నేను చెప్పిన ఈ అనుసంలీన ప్రక్రియకు సంబంధించిన చిత్రాలు అవి. పాదరసం నుంచి బంగారాన్ని తయారు చేయబోతున్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. అదే కనుక జరిగితే ఇక బంగారం ధరలు తగ్గి సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కృత్రిమంగా బంగారం తయారు చేసేందుకు కొన్నేళ్లుగా ల్యాబుల్లో సైంటిస్టులు అనేక పరిశోధనలు చేస్తున్నారు. చాలా డిమాండ్ ఖరీదైన బంగారాన్ని ఇతర మార్గాల్లో తయారు చేసి పసిడి ధరను దిగొచ్చేలా చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన ఈ కంపెనీ చెప్తున్న ప్రకటన ఇప్పుడు కొత్త ఆశలు చిగురించేలా చేస్తోంది. ఈ ప్రయోగాలు సక్సెస్ అయితే భారీగా పెరుగుతున్న బంగారం ధరలు తగ్గుతాయని ఆశలు కలుగుతున్నాయి. ఇంతకీ పాదరసంతో బంగారాన్ని ఎలా తయారు చేస్తారు? ఈ స్టార్టప్ కంపెనీ అసలు ఏంటి? ఆర్టిఫిషియల్ గోల్డ్ గురించి సమాచారాన్ని మీకు పూర్తిగా చెప్పే ప్రయత్నం మరొకసారి చేస్తాను. ఆర్థిక పరంగా భద్రతగాను, అలాగే సామాజిక హోదాగా, తరతరాల ఆస్తిగా బంగారం అనేది మనం భావిస్తాం. ఈ పసిడి ఒక లోహం మాత్రమే కాదు, ఒక స్టేటస్ సింబల్ కూడా. ఈ పసిడికి మన దేశంలో మరింత క్రేజ్ ఉంది. మహిళలు మాత్రమే కాకుండా పురుషులు, చిన్నపిల్లలకు కూడా బంగారు ఆభరణాలపై చాలా ఆసక్తి ఉంటుంది. అలాంటి బంగారాన్ని ఇప్పుడు మెర్క్యూరీ నుంచి తయారు చేయవచ్చు అంటున్నారు ఈ శాన్ ఫ్రాన్సిస్కో కంపెనీ. ఆ రకంగా తమ టెక్నాలజీని డెవలప్ చేశామని చెప్తున్నారు. ఆ ప్రయోగం కనుక సక్సెస్ అయితే కనుక భవిష్యత్తులో ఖచ్చితంగా దీని ధర మరింత తగ్గే ఛాన్స్ కనిపిస్తుంది. న్యూక్లియర్ ట్రాన్స్మ్యుటేషన్ అంటే మూలకాల మార్పిడి ప్రక్రియ ద్వారా మెర్క్యూరీ నుంచి బంగారాన్ని తయారు చేయవచ్చు అంటూ మారథాన్ ఫ్యూజన్ సంస్థ అంటోంది. ఈ ప్రక్రియలో
ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది ఒక భాగం అంటున్నారు. మూలకం అణువులోని ప్రోటాన్లను తొలగించడం ద్వారా ఆ మూలకాన్ని మరొక మూలకంగా మార్చే ప్రక్రియే న్యూక్లియర్ ట్రాన్స్మ్యుటేషన్. అంటే ఇక్కడ మెర్క్యూరీ నుంచి న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది. న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే మూలకం నుంచి మరొక మూలకాన్ని తయారు చేస్తారన్నమాట. ల్యాబుల్లో మీరు చూస్తున్న ఆ ఊహాజనిత చిత్రాలు ఏవైతే ఉన్నాయో ల్యాబుల్లో మెర్క్యూరీ నుంచి అంటే పాదరసం నుంచి న్యూక్లియర్ ఫ్యూజన్ చేస్తారంటే న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే మూలకాల సంలీన ప్రక్రియ అంటారు. అంటే ఒక మూలకాన్ని ఇంకొక మూలకంగా మార్చే ప్రక్రియ. అంటే దీంట్లో తీవ్ర ఒత్తిడి ఉంటుంది, దీంట్లో తీవ్రమైన శక్తి ఉంటుంది. ఒక మూలకం ఇంకొక మూలకంగా మారడం అంటే ఇది చాలా పెద్ద ప్రాసెస్. సో ఈ ప్రాసెస్లో చాలా ట్రాన్స్పరెంట్గా ఉండే పాదరసం, బహుశా మీకు అందరికీ పాదరసం అని తెలిసే ఉంటుంది, ఎక్కడ అది నిలువ ఉండదు, ఇలా జారిపోతుంటుంది. కనీసం దానికి సంబంధించిన మరకలు కానీ ఇప్పుడు మీరు మామూలుగా ఒక ఆకు మీద వెడల్పాటి ఆకు మీద నీళ్లు పోసినప్పుడు అవి ఏ రకంగా వెళ్ళిపోతుంటాయో, సపోజ్ మీరు కొన్ని ఆకులు ఉంటాయి, కొన్ని రకాల ఆకులు ఉంటాయి, దాని మీద నీళ్లు చల్లినప్పుడు అవి ఇలా ఇలా గిరగిరా తిరుగుతూ వెళ్ళిపోతుంటాయి, నీళ్లు అతుక్కో. సో అలాంటిదే పాదరసం. సో అలాంటి పాదరసం నుంచి ఇప్పుడు బంగారాన్ని తయారు చేయబోతున్నారు. మీరు వింటుంది నిజమే. ఖచ్చితంగా ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ కనుక చేస్తే బంగారం ఉత్పత్తి అవుతుంది. ప్రతి ఏటా 5,000 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేస్తామంటూ అమెరికన్ చెందిన స్టార్టప్ కంపెనీ శాన్ ఫ్రాన్సిస్కోలో ప్రకటించింది. దీంతో బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. మీకు తెలిసిందే, బంగారం అంటే ప్రధానంగా మన ఇండియన్స్కి వస్తే కనుక ఇట్స్ ఎ స్టేటస్ సింబల్. ఆడవాళ్ళు పెట్టుకుంటారు, ఆడవాళ్ళకు ఆభరణాలు అంటే అమిత ఇష్టం, చాలామంది అందరికి తెలిసిన విషయమే. అలాగే మగవాళ్ళు కూడా అంతే క్రేజ్గా పెట్టుకుంటున్నారు. ఇవాళ రేపు మీరు చూస్తున్నారు, చాలామంది మగవాళ్ళు కూడా మనం కొన్ని వీడియోలో చూస్తుంటాం, చేతులకి పెద్ద పెద్ద ఉంగరాలు తొడుక్కొని పెద్ద పెద్ద ఆభరణాలు దిగేసుకొని గోల్డ్ మ్యాన్ అంటుంటాం కదా, అలాంటి వాళ్ళని కూడా చాలామంది చూస్తున్నాం. అంటే ఇది కేవలం ఆడవాళ్ళకే పరిమితం కాలేదు, భారత్లో మగవాళ్ళకు కూడా క్రేజ్, బంగారం అంటే పెద్ద క్రేజ్, గోల్డ్ అంటే అంతటి అమితమైన ఇష్టం, ఆసక్తి ఉంది. సో ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు కాదు, చిన్నపిల్లలకి వేస్తారు, అసలు ప్రతిదీ సెంటిమెంటే. పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా బంగారం పెట్టడం అనేది మన భారతీయ సంస్కృతిలో ఒక భాగంగా ఉంది. చదివింపులకు కానీ బంగారం అనేది ఒక సెంటిమెంట్గా కొనసాగుతుంది. పెళ్ళిళ్ళలో కానీ దేంట్లో కానీ బంగారం చాలా కీలక పాత్ర వహిస్తుంది. అది లేనిదే మన కార్యక్రమాలు కూడా జరగవు. అలాగే బంగారం ఒక ఇన్వెస్ట్మెంట్ కూడా. ఇప్పుడున్న పరిస్థితిలో తులం బంగారం 1,00,000 పైగానే పలుకుతుంది. దీంతో బంగారం కొనాలంటేనే ప్రస్తుతం సామాన్యుడు బెంబేలెత్తిపోతున్న పరిస్థితి. మరి అలాంటి బంగారాన్ని ఇప్పుడు ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రక్రియలో తయారు చేయబోతున్నారు. సో పాదరసం మూలకంలోని ప్రోటాన్లను తొలగించి దాని నుంచి బంగారంగా మార్చొచ్చు అంటున్నారు. ఆ రకంగా పాదరసం 198 అనే ఐసోటోప్ను ఈ ఫ్యూజన్ రియాక్టర్లోకి పంపుతారు. అది 197గా మారుతుంది. సో 197 అనేది ఒక అస్థిరమైన ఐసోటోప్. దాదాపు 64 గంటల తర్వాత క్రమంగా క్షీణించి బంగారం 197గా రూపాంతరం చెందుతుంది. సో బంగారం 197 అనేది స్థిరమైన ఐసోటోప్. ఈ ప్రక్రియ హైడ్రోజన్ ఐసోటోప్లు అంటే డ్యూటేరియం, ట్రిటియం. మీకు అంతా టెక్నికల్గా చెప్తున్నాను, ఎందుకంటే చాలామందికి సందేహం కలగవచ్చు ఇది ఎలా తయారవుతుంది అనేది. సో ఆ రకంగా ఈ డ్యూటేరియం, ట్రిటియం కలయిక నుంచి విడుదలయ్యే అధిక శక్తి న్యూట్రాన్ల స్థిరమైన విడుదలపై ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు. సో ఆ రకంగా పాదరసాన్ని ఒక అస్థిరమైన ఐసోటోప్ను తర్వాత ఒక స్థిరమైన ఐసోటోప్గా మారుస్తారంటే పాదరసాన్ని 64 గంటల పాటు క్షీణింపజేసి 64 గంటల పాటు క్షీణింపజేసి పాదరసాన్ని బంగారంగా మార్చే ప్రక్రియే ప్రస్తుతం కనిపెట్టినట్టుగా తెలుస్తుంది. సో ఆ రకంగా 1 గిగావాట్ థర్మల్ పవర్కు ఒక ఏడాదిలో దాదాపు 5,000 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేయవచ్చంటూ మారథాన్ ఫ్యూజన్ సంస్థ ప్రకటించిన పరిస్థితి. ఒకసారి మనం చూడొచ్చు, ఆ ఊహాత్మక చిత్రాలు మనం చూడొచ్చు, అదే ప్రస్తుతం అనుకుంటున్న ప్రాసెస్. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే మెర్క్యూరీ నుంచి బంగారం తయారు చేయొచ్చు అని చెప్తున్నారు. బట్ ఇక్కడ న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రక్రియలో తయారు చేసే బంగారం స్వచ్ఛమైన బంగారం అయినప్పటికీ దాదాపు 14 నుంచి 18 ఏళ్ల వరకు బంగారంలో రేడియో ధార్మికత ఉండే ప్రమాదం ఉందని చెప్తున్నారు. దానివల్ల బంగారాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించేందుకు అవకాశం ఉండదని చెప్తున్నారు. సో ప్రపంచ దేశాల్లో ఉన్న సైంటిస్టులు న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా శక్తి ఉత్పత్తిపై గత కొన్ని దశాబ్దాలుగా పరిశోధనలు కొనసాగిస్తున్నప్పటికీ వాణిజ్యపరంగా ఆచరణలోకి వచ్చేంత స్థాయికి చేరుకోలేదు. సో మారథాన్ ఫ్యూజన్ సంస్థ గత 3 ఏళ్లుగా దాదాపు $6 మిలియన్ పెట్టుబడులను $4 మిలియన్ ప్రభుత్వ గ్రాంట్లను పొందిన పరిస్థితి కనబడుతుంది. సో పాదరసం నుంచి పసిడిని ఉత్పత్తి చేయడం అనేది సూత్రప్రాయంగా సాధ్యంగానే కనిపిస్తున్నప్పటికీ అది సాధారణ రసాయనిక పద్ధతుల్లో
సాధ్యం కాదని కేవలం అణుస్థాయిలో సాధ్యపడుతుంది అంటున్నారు. ఈ ప్రయోగం ప్రాథమిక స్థాయిలో విజయవంతమైందని చెప్పిన మారథాన్ సంస్థ వాణిజ్యపరంగా ఉపయోగపడడానికి మరిన్ని పరిశోధనలు భారీ పెట్టుబడులు కావాలని స్పష్టం చేస్తుంది. సో ఓవరాల్గా మనం అనుకుంటున్న ఈ వ్యవహారంలో వాస్తవమే, సరే పాదరసం నుంచి బంగారం తయారవుతుంది, అందరూ విన్నారు, బాగానే ఉంది, ఇదేదో ప్రక్రియ అనుకుంటున్నారు, చాలా చౌకగా దొరుకుతుంది, ఇక చీప్గా ఉంటుంది, బంగారం కొనాలంటే అగ్గువ అనుకుంటున్నారు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈ తయారయ్యే బంగారానికి రేడియేషన్ ఉంటుందనేది ఇప్పుడు మిగతా శాస్త్రవేత్తలు వాదిస్తున్న వాదన. ఎందుకంటే న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఇక్కడ అణుధార్మికత ట్రాన్స్ఫర్ అవుతుంది. పాదరసం 198 నుంచి పాదరసం 197కి అదొక అస్థిరమైనటువంటి ఆ పాదరసాన్ని స్థిరమైనటువంటి బంగారం 197గా మార్చే ప్రక్రియలో 64 గంటలు ఆ న్యూక్లియర్ ఫ్యూజన్ మూలకాల మార్పిడి జరిగినప్పుడు జరిగే రేడియేషన్ మార్పిడి కూడా ఉంటుంది. తయారైన బంగారం తయారవుతుంది, బాగానే ఉంది, కానీ ఆ బంగారాన్ని వాడినప్పుడు దాదాపు 18 సంవత్సరాల పాటు దాంట్లో ఆ రేడియేషన్ ఉంటుంది. మరి ఆ తయారైన బంగారాన్ని మనం మెడలో వేసుకోవచ్చా, బ్రేస్లెట్ వేసుకోవచ్చా, రింగులు పెట్టుకోవచ్చా, గొలుసులు వేసుకోవచ్చా? వేసుకుంటే ఏమవుతుంది? ఆ రేడియేషన్ మన శరీరంలోకి పోయి మనకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దీని గురించే ఇప్పుడు మళ్ళీ పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది. బంగారం అయితే తయారు చేస్తారు, బాగానే ఉంది, కానీ ఆఖరిలో నేను చెప్పే ట్విస్ట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మీకు అనిపిస్తుంది. ఇదే అసలైన ట్విస్ట్. ఈ బంగారం కనుక తయారైతే దాని రేడియేషన్ తగ్గించడానికి ఇంకా ప్రయోగాలు జరుగుతున్నాయి. సో పూర్తి స్థాయిలో ఆ రేడియేషన్ తగ్గించేందుకు ఇంకా ప్రయోగాలు చేస్తున్నామంటున్నారు. మరిన్ని పెట్టుబడులు కావాలంటుంది ఆ ఫ్యూజన్ సంస్థ. సో ఆ రకంగా ఓవరాల్గా ఇదంతా ఒక ప్రాసెస్ పూర్తయిన తర్వాత బంగారం అనేది మార్కెట్లోకి వస్తే వాణిజ్యపరంగా ఉపయోగించుకోవచ్చు. అప్పుడు చీప్ అవుతుంది. నిజంగా ఆ బంగారం చీప్ అయినప్పుడు ప్రతి ఒక్కరూ కొనుక్కునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అది అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం అయితే పడే ఛాన్స్ ఉంది. ఏదేమైనా బంగారం పాదరసం నుంచి బంగారం తయారీ అనేది ఒక అద్భుతమైన ప్రక్రియగానే మనం భావించాల్సి వస్తుంది. కానీ ఇది ల్యాబుల్లో తయారవుతుంది కాబట్టి మూలకాల మార్పిడి అనేది కెమికల్ ప్రాసెస్ కాబట్టి ఖచ్చితంగా రేడియేషన్ ఉంటుందనేది వాస్తవం. దాంట్లో ఇంకా దానికి సంబంధించిన పూర్తిస్థాయి ప్రయోగాలు జరగాల్సిన అవసరం ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే, చివరిగా చెప్తున్నాను, అన్నీ అనుకున్నట్టుగా జరిగితే బంగారం అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ప్రతి ఒక్కరు కూడా బంగారం కొనే ఛాన్స్ ఉంది. సో మొత్తం మీద బంగారం రేట్లు తగ్గడానికి 2 మార్గాలున్నాయి. ఒకటి అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, రాజకీయ పరిణామాలు, స్టాక్ మార్కెట్ల వ్యవహారాలు, ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు అంతర్జాతీయంగా బంగారం ధరలపై ఒక ఎఫెక్ట్ ఉంటే, రెండవది ఈ రకంగా కృత్రిమ ల్యాబులు తయారు చేసే బంగారం అనేది మరొక ఎత్తు. సో ఆ రకంగా అక్కడ మార్కెట్లో, ఇంటర్నేషనల్ మార్కెట్లో అక్కడ ధరలు తగ్గితే కనుక మనం ఖచ్చితంగా ఓవరాల్గా ధరలు తగ్గే అవకాశం ఉంది. లేదా ఇలా కృత్రిమంగా తయారు చేస్తే కనుక ధరలు తగ్గే అవకాశం ఉంది. ఏదేమైనా ఇప్పుడు ఈ పాదరసం మూలకంతో తయారు చేసే బంగారం అయితే అందుబాటులోకి రావడానికి ఎంత సమయం పడుతుందని ఖచ్చితంగా చెప్పలేం. బట్ ఫ్యూచర్లో ఖచ్చితంగా అందుబాటులోకి వస్తుంది. అది కూడా రేడియేషన్ లేకుండా అందరూ ఆ బంగారాన్ని ధరించేలా అందుబాటులోకి వస్తే ఇక బంగారం చౌకే చౌక.